గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. వెలుగు దినపత్రికలోని వార్తలు చూద్దాం. పేదల బాధ నాకు తెలుసు. పేదలు మధ్యతరగతి వాళ్ళ బాధ నాకు తెలుసు. వాళ్ళు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న దాంట్లో నుంచి బీఆర్ఎస్ సన్నాసులను నమ్ముకొని బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఇండ్లు కొనుక్కున్నారు. వాళ్లకు ఏం చేయాలో ప్రభుత్వం అన్నీ చేస్తుంది. హైదరాబాద్ను వరదల నుంచి రక్షించుకోవాలన్నా, భవిష్యత్తు తరాలను కాపాడుకోవాలన్నా అక్రమ నిర్మాణాలు తొలగించాలి. ఇందుకు ఎవరో ఒకరు నడుం బిగించాలి. నాకెందుకులే అని వదిలేస్తే ఈ నగరం మునిగిపోతుంది. ఇప్పటికే చెరువులు, నాలాలు మూసుకుపోయినాయి. ఇంకా కొంతకాలం చూస్తే మూసి కూడా మూసుకుపోతుంది. ఇవన్నీ మూసుకుపోయాక వర్షాలు, వరదలు వచ్చి మునిగేది మన ఇన్లే అంటున్నారు రేవంత్ రెడ్డి. మూసిని ముందట పెట్టి ఫామ్ హౌస్ల కోసం డ్రామాలు. కేటీఆర్, హరీష్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. జన్వాడలో కేటీఆర్, అజీజ్ నగర్లో హరీష్ అక్రమ ఫామ్ హౌస్లు కూల్చొద్దా? సబితమ్మ, ఆమె కొడుకుల 3 ఫామ్ హౌస్ల సంగతేంది? వాటిని కాపాడుకునేందుకే పేదలను రక్షణ కవచంగా వాడుకుంటున్నారు. నాలాలు, మూసిలో ప్లాట్లు చేసి అమ్మితే బీఆర్ఎస్ వాళ్ళు పేదలు ఎప్పుడు మూసి మురికితోనే బతకాలనా? వాళ్ళ బతుకులు మారొద్దా? వాళ్ళకు మంచి ఇండ్లు ఇవ్వడం, తొవ్వ ఖర్చులకు 25,000 ఇవ్వడం నేరమా? మూసిపై అఖిలపక్షంని పిలుస్తాం. చేతనైతే వచ్చి సూచనలు చెప్పండి. మోదీ సబర్మతి రివర్ ఫ్రంట్ కొనొచ్చు, కానీ ఇక్కడ మూసి రివర్ ఫ్రంట్ వద్దా? ప్రధాని దగ్గరికి పోయి పేదలకు 25,000 కోట్లు తేవాలని ఈటల సవాల్. ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం. అక్రమంగా కట్టుకున్న ఫామ్ హౌస్లను కాపాడుకోవడానికే మూసిని ముందట పెట్టి నాటకాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మూసిపై అఖిలపక్షంని పిలుస్తామని, పేదలకు ఏం చేయాలో చేతనైతే వచ్చి సూచనలు ఇవ్వాలని సవాల్ చేశారు. బఫర్ జోన్లు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు చేసి అమ్మిందే బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు ఎక్కడ మధ్యతరగతి ప్రజలు తిరగబడుతారోనని భయపడి కొందరిని ఉసిగొల్పి ధర్నాలకు, నిరసనలకు దిగుతున్నారు. కూల్చివేతలు ఆపితే సంచులు వస్తాయని, కూల్చేస్తే తిట్లు పడతాయని నాకు తెలియదా? సంచులు తీసుకున్నోళ్లే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అని బీఆర్ఎస్ నేతలపై సీఎం సీరియస్ అయ్యారు. నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా. నాలా మరొకరు బాధపడొద్దని అదే రోజు ట్వీట్ చేశా. కొండా సురేఖ. కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేదే లేదు. ఆయన పెట్టించిన పోస్టులన్నీ తొలగించి క్షమాపణలు చెప్పాల్సిందే. కేటీఆర్ ఇచ్చిన నోటీసుల మీద లీగల్గా ముందుకెళ్తానని వెల్లడి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలను చులకనగా చూడడం, తనను రెచ్చగొట్టేలా మాట్లాడడంతోనే భావోద్వేగానికి లోనయ్యానని, ఆ క్రమంలో ఓ కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని మంత్రి కొండా సురేఖ చెప్పారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం, కోపం లేదని ఆమె పేర్కొన్నారు. గురువారం వరంగల్లో మీడియాతో మంత్రి మాట్లాడారు. కేటీఆర్ క్యారెక్టర్ గురించి, మహిళల మీద ఆయనకున్న చులకన భావం పట్ల కొన్ని విమర్శలు చేయాల్సి వచ్చింది అని ఆమె అన్నారు. కేటీఆర్, హరీష్పై కేసు నమోదు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదుతో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలు యూట్యూబ్ ఛానళ్లపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి సురేఖ మెడలో నూలుదండ వేయడంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా అసభ్యకరంగా ట్రోల్ చేయడంతో ఆయన ఫిర్యాదు చేశారు. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. చెన్నై మెట్రో ఫేజ్ 2కు ఆమోదం. ఆయిల్ సీడ్స్ సాగు పెంచేందుకు 10,000 కోట్లతో స్పెషల్ మిషన్. మరాఠీ, పాలి, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన హోదా. కేంద్ర కేబినెట్లో నిర్ణయాలు. రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 78 రోజుల జీతానికి సమానమైన
28.57 కోట్ల ప్రొడక్టివిటీ లింక్ బోనస్ను ప్రకటించింది. దీంతో రైల్వేలోని 11.72 లక్షల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. PLB క్రింద గరిష్టంగా ఒక్కో ఉద్యోగానికి 17,951 బోనస్గా అందనుంది. గురువారం ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చెన్నై మెట్రో ఫేజ్ 2కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అంటూ ఒక వార్తని చూడొచ్చు. సన్నవడ్లకు ప్రత్యేక కేంద్రాలు. ఈ సీజన్ నుంచే ₹500 బోనస్. 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాకు 500 బోనస్ చెల్లిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సన్న వడ్ల సేకరణకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు పెడతామని చెప్పారు. గత సీజన్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మి రైతులకు 3 రోజుల్లో డబ్బులు ఇచ్చామని, ఈసారి 48 గంటల్లోపే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వెల్లడించారు. గురువారం సెక్రటేరియట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. 100% సన్నాలు పండించే రోజులు వచ్చాయి. ఈ ఏడాది రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణంలో 58% సన్న రకాలు సాగయ్యాయని సీఎం తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకరంతో వచ్చే ఏడాది నుంచి దిగుబడి మరింత పెరుగుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలా క్రమంగా రాష్ట్రంలో 100% సన్నవడ్లు పండించే రోజులు వస్తాయన్నారు. దొడ్లు వడ్లకు మార్కెట్లో డిమాండ్ లేదని, FCI వద్ద కూడా భారీగా నిల్వలున్నాయని, అందుకే సన్నాల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. వచ్చే జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు అంటూ ఒక వార్తనైతే ఇక్కడ మనం చూడొచ్చు. మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా. నాగ చైతన్య, సమంత విడాకులపై తప్పుడు ఆరోపణలు చేశారని పిటిషన్. మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. కొండా సురేఖ చేసిన కామెంట్ల వీడియో క్లిప్పింగ్స్, సోషల్ మీడియా లింక్స్తో గురువారం నాంపల్లిలోని స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ కుటుంబ పరువు ప్రతిష్టకు భంగం కలిగించేలా సురేఖ వ్యాఖ్యలు చేశారని, చట్టపరమైన క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టానికి సంబంధించిన BSS 356 క్రింద చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. ఇక ఆపేద్దాం. సినీ పెద్దలకు PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు. మంత్రి కొండా సురేఖ సినీ పరిశ్రమకు చెందిన కొందరిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నందున ఈ అంశానికి ఇక్కడితో ముగింపు పలకాలని PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సినీ పరిశ్రమ పెద్దలకు గురువారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలలో ఇరువైపులా మహిళలే ఉన్నందున ఈ విషయాల్ని ఇక వదిలేయాలని ఆయన కోరారు. మహిళల మనోభావాలను కించపరచాలనేదే మంత్రి ఉద్దేశం కాదని PCC చీఫ్ స్పష్టం చేశారు అంటూ ఒక వార్తనైతే ఇక్కడ చూడొచ్చు. మంత్రి క్షమాపణ చెప్పకుంటే తీవ్రంగా స్పందించే వాళ్ళం. తెలంగాణ మహిళా కమిషన్. సినీ నటి సమంతకు మంత్రి కొండా సురేఖ బేషరతు క్షమాపణలు చెప్పకుంటే తీవ్రంగా స్పందించే వాళ్ళమని తెలంగాణ మహిళా కమిషన్ తెలిపింది. ఈ మేరకు గురువారం కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను నిశ్చితంగా పరిశీలించామని చెప్పింది. ఈ వ్యవహారంలో కమిషన్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. హీరో అక్కినేని నాగార్జున కుటుంబం కొండా సురేఖకు లీగల్ నోటీసులు ఇచ్చే అంశం పూర్తిగా వారి వ్యక్తిగతమని వెల్లడించింది. ఇక మంత్రి సురేఖ రిజైన్ చేయాలి అంటున్న KA పాల్. 72 గంటల్లోగా కొండా సురేఖ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రజాశాంతి పార్టీ చీఫ్ KA పాల్ డిమాండ్ చేశారు. అలాగే నటుడు నాగార్జున సమంత ఇండ్లకు వెళ్లి వారికి క్షమాపణలు చెప్పాలన్నారు. సమంత విషయంలో ఆమె వ్యాఖ్యలు మతిభ్రమించి మాట్లాడినట్లున్నాయన్నారు, మండిపడ్డారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో
కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. కొండా సురేఖ వ్యాఖ్యలు సమంతకు ఎంత మనోవేదన, ఆవేదన కలిగించాయో ఎవరైనా ఊహించగలరా అని ప్రశ్నించారు. ఒలింపిక్స్లో తెలంగాణ బిడ్డలు గోల్డ్ మెడల్స్ గెలవాలి, ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తోంది అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. గత 10 ఏళ్లలో రాష్ట్ర క్రీడా రంగాన్ని నిర్లక్ష్యం చేశారు. రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతాం. ఇండియా అండర్-17 ఫుట్బాల్ టీంను దత్తత తీసుకున్నామని వెల్లడి. సీఎం కప్ లోగో మస్కట్ ఆవిష్కరణ. రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2028 ఒలింపిక్స్లో దేశం తరపున తెలంగాణ క్రీడాకారులు గోల్డ్ మెడల్స్ తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం రాష్ట్ర క్రీడాకారులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి వారిని అన్ని విధాలా ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ నెల 21 నుంచి జరిగే చీఫ్ మినిస్టర్స్ కప్ క్రీడల మస్కట్ లోగో పోస్టర్లను సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఎల్బీ స్టేడియంలో ఆవిష్కరించారు. క్రీడా జ్యోతిని వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడారు. తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. యంగ్ ఇండియా కోచింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తాం. సౌత్ కొరియా కోచ్లను ఇక్కడికి రప్పించి శిక్షణ ఇస్తాం. యువత వ్యసనాల వైపు వెళ్ళొద్దు, క్రీడల్లో రాణిస్తే దేశ ప్రతిష్టలు ప్రపంచంలో పెంపొందించే అవకాశం ఉంటుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. స్పెషల్ అట్రాక్షన్గా నిఖత్. రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీగా నియమించిన నిఖత్ జరీన్ యూనిఫామ్లో వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డీజీపీ జితేందర్ సమక్షంలో వేదికపై సీఎం రేవంత్ ఆమెకు హోదా బాధ్యత అప్పగిస్తూ లాఠీని అందించారు. గత నేషనల్ గేమ్స్లో పతకాలు నెగ్గిన క్రీడాకారులకు పెండింగ్లో ఉన్న 1.02 కోట్ల నగదు ప్రోత్సాహకారంతో పాటు 2023 సీఎం కప్ పతక విజేతలకు ప్రోత్సాహకరంగా 52.87 లక్షల చెక్కులను సీఎం పంపిణీ చేశారు. బీసీ రాయ్ ఫుట్బాల్ కప్ విన్నర్ తెలంగాణ జట్టుకు 2 లక్షల చెక్ అందించారు. పచ్చని పొలాల్లో ఫార్మాసిటీనా? ఎన్జీటీ హైకోర్టులో కేసు వేస్తాం హరీష్. సీఎం రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, ఆ రాయి ఇప్పుడు జైరాబాద్ ప్రాంత రైతుల నెత్తిన పడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను గురువారం బీఆర్ఎస్ నేతలు కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ, కేసీఆర్ హయాంలో హైదరాబాద్ సమీపంలో జీరో వ్యర్థాలతో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం 15,000 ఎకరాలు కేటాయించారు. దానికి పర్యావరణ, అటవీ తదితర అన్ని అనుమతులు వచ్చాయి. కానీ దాన్ని సీఎం రేవంత్ రెడ్డి మార్చారు. హైదరాబాద్లో కాదని సంగారెడ్డి జిల్లాలో పచ్చని పొలాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నారు అని ఫైర్ అయ్యారు. దీనిపై అవసరమైతే ఎన్జీటీ హైకోర్టులో కేసు వేస్తామని తెలిపారు. ఫార్మాసిటీకి కేసీఆర్ హయాంలో కేటాయించిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ హరీష్పై కేసు. సైబరాబాద్ సైబర్ క్రైమ్కు ఎంపీ రఘునందన్ ఫిర్యాదు. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలు యూట్యూబ్ ఛానళ్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు కేసు నమోదు చేశారు. ఇటీవల మెదక్లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖకు చేనేత సమస్యల గురించి వివరిస్తూ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆమె మెడలో నూలుపోగుల దండ వేశారు. ఈ ఫోటోలు, వీడియోలు బీఆర్ఎస్ సోషల్ మీడియా అసభ్యకరంగా, అభ్యంతరకరంగా ట్రోల్ చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఈ ఫోటోలు, వీడియోలు ప్లే చేశాయి. దీంతో ఎంపీ రఘునందన్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోర్త్ సిటీ ఓ కల్పితం. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. రియల్ ఎస్టేట్ దందా కోసమే సీఎం రేవంత్ ఫోర్త్ సిటీని తీసుకున్నారని, రియల్ ఎస్టేట్ ఏజెంట్లా సీఎం పనిచేస్తున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. గురువారం హైదరాబాద్
బీఆర్ఎస్ భవన్లో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఫోర్త్ సిటీ అనేది ఒక కల్పిత సిటీ అని, రేవంత్ రెడ్డి ఊహల్లోనే అది కనిపిస్తున్నదని ఆయన హేళన చేశారు. డిమాండ్ ఉన్న ప్రాంతంలో కాకుండా ఫోర్త్ సిటీకి మెట్రో రైల్ ప్రతిపాదనలు చేయడం ఏంటని ప్రశ్నించారు. పొంగులేటి ఇంట్లో ఏం దొరికాయో చెప్పాలి. బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ డిమాండ్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో చేసిన సోదాల్లో ఏం దొరికాయో బయట పెట్టాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. పొంగులేటి ఇల్లు, ఆఫీసులలో 5 రోజుల పాటు ఈడీ ఆఫీసర్లు సోదాలు చేశారని, ఈ సోదాల్లో కోట్ల కొద్ది డబ్బులు, బంగారం దొరికినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని అన్నారు. దీనిపై ఈడీ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. రేపు కాకా జయంతి ట్యాంక్ బండ్ దగ్గర అధికారికంగా జరపనున్న సర్కార్. పల్లె ఓటర్లు 1,67,33,584. పంచాయతీ ఓటర్ల తుది జాబితా విడుదల. మహిళా ఓటర్లే అధికం. రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో వివరాలు. పంచాయతీ ఓటర్ల లెక్క తేలింది. సవరణల అనంతరం గ్రామ పంచాయతీల ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం వెబ్సైట్లో పెట్టింది. జిల్లాలు, మండలాలు, గ్రామాలు, వార్డుల వారీగా జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. రాష్ట్రంలో 32 జిల్లాలు, 538 మండలాలు, 12,867 గ్రామాలుండగా 1,13,722 వార్డులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,67,33,584 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 82,04,518 మంది, మహిళలు 85,28,573, ఇతరులు 493 మంది ఉన్నారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 31 మండలాలు, 856 గ్రామాలు, 7,392 వార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 10,42,545 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 5,16,713 మంది, మహిళలు 5,25,780, ఇతరులు 52 మంది ఉన్నారు. ఈ జిల్లాల్లో కూడా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. అత్యల్పంగా మేడ్చల్, మల్కజ్గిరి జిల్లాల్లో 3 మండలాలు, 34 గ్రామ పంచాయతీలుండగా 320 వార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం ఓటర్లు 64,397 మంది ఉండగా పురుషులు 32,402, మహిళలు 31,992, ఇతరులు ముగ్గురు ఉన్నారు. అయితే ఈ జిల్లా సింహభాగం హైదరాబాద్ నగరంలో ఉండడంతో అక్కడ గ్రామ పంచాయతీలు తక్కువగా ఉన్నాయి. నేటి నుంచి పీసీసీ చీఫ్ జిల్లా పర్యటనలు. సొంత జిల్లా నిజామాబాద్ నుంచే శ్రీకారం. భారీ ఏర్పాట్లు చేసిన పార్టీ నేతలు. స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కేడర్లో జోష్ పెంచడంపై ఫోకస్. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం నుంచి జిల్లా పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఆయన సొంత జిల్లా నిజామాబాద్ నుంచే పర్యటన ప్రారంభించనున్న నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్ నార్సింగ్లోని తన ఇంటి నుంచి నిజామాబాద్కు బయలుదేరతారు. ఆయన వెంట 8 మంది మంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీసీసీ సీనియర్ నేతలు ఉంటారు. భారీ కాన్వాయ్తో ఉదయం 9:30 గంటలకు మేడ్చల్ చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడి నుంచి తూఫ్రాన్, నర్సాపూర్, కామారెడ్డి, డిచ్పల్లి మీదుగా నిజామాబాద్ వెళ్తారు అంటూ ఒక వార్తనైతే మనం ఇక్కడ చూడొచ్చు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వెబ్సైట్ను ఆవిష్కరించిన పీసీసీ చీఫ్. వచ్చే ఏడాది జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక వెబ్సైట్ను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. క్యూఆర్ కోడ్, హెల్ప్ లైన్ నంబర్ను గురువారం ఎల్బీ నగర్లో ఆవిష్కరించారు. గిరిజనుల ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ఐటీడీఏ పరిధిలోని కొత్త హాస్పిటళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించండి. అధికారులకు మంత్రి దామోదర ఆదేశం. అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని,
ఐటీడీఏల పరిధిలో ఉన్న హాస్పిటళ్లలో అన్ని సౌలతులు కల్పించాలని అధికారులను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అరగంటలోపే చేరుకునేలా ఐటీడీఏల పరిధిలో ప్రభుత్వ హాస్పిటళ్లు నెట్వర్క్ ఉండాలని ఆయన సూచించారు. ఇందుకు అనుగుణంగా కొత్తగా సబ్ సెంటర్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలన్నారు అంటూ ఒక వార్తను ఇక్కడ చూడొచ్చు. వీసీల నియామక ప్రాసెస్ స్పీడప్. కొనసాగుతున్న సెర్చ్ కమిటీ సమావేశాలు. ఒక్కో వర్సిటీకి 3 పేర్లు ఫైనల్. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ల నియామకానికి సంబంధించిన ప్రక్రియ వేగవంతమైంది. గురువారం 3 వర్సిటీలకు సంబంధించిన సెర్చ్ కమిటీ సమావేశాలు జరిగాయి. సెక్రటేరియట్లో ఉస్మానియా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, పాలమూరు వర్సిటీలకు చెందిన సెర్చ్ కమిటీ సమావేశాలు నిర్వహించారు. స్టేట్ గవర్నమెంట్ తరపున సిఎస్ శాంతకుమారి సెర్చ్ కమిటీ సభ్యురాలిగా పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు జరగాల్సిన ఓయూ సెర్చ్ కమిటీ సమావేశాన్ని ఉదయం 10 గంటలకు నిర్వహించారు. యుఎస్లో రాష్ట్రంలో 2 రోజులు వానలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. రాష్ట్రంలో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. శుక్రవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. శనివారం నిజామాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. హైదరాబాద్లో 2 రోజుల పాటు మబ్బు పట్టి ఉంటుందని, మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. హజారుద్దీన్కు ఈడీ మరోసారి సమన్లు. 8న విచారణకు రావాలని నోటీస్. హెచ్సిఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిధులు గోల్మాల్ అంటూ ఒక వార్తను ఇక్కడ మనం చూడొచ్చు. తిరుపతి లడ్డూపై విచారణ నేటికి వాయిదా. తిరుమల లడ్డు వివాదంపై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థనతో చివరి నిమిషంలో విచారణను వాయిదా వేస్తూ ఆదేశాలనిచ్చింది. లడ్డు వివాదంపై 5 పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. గత వారం ఈ పిటిషన్లు విచారణకు రాగా జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుపట్టింది. అలాగే టీటీడీ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు కొనసాగించాలా లేక స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. అయితే గురువారం లడ్డుకు సంబంధించిన పిటిషన్లు 3వ నంబర్ కోర్టుకు 301, 302 నంబర్లో లిస్ట్ అయ్యాయి. గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు విచారణ జరగాల్సి ఉంది. అయితే అదే సమయంలో ఎస్జీ వేరే కోర్టులో ఉండడంతో శుక్రవారం మొదటి కేసుగా ఈ పిటిషన్ను విచారించాలని ఆయన తరపు న్యాయవాదులు చేసిన అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి. జాతీయ రాష్ట్ర స్థాయిలో ఆ బోర్డును అమలు చేయాలి. ఏ మతానికి భంగం కలిగినా ఒకేలా స్పందించాలి. తిరుపతి వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్. సనాతన ధర్మం మీద దాడి జరిగితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాజకీయ పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఒకే గొంతుకై వినిపించాలని జనసేన చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఏ మతానికి భంగం కలిగినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదం పాటించాలని ఆయన పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆలోచించే వ్యక్తిగా 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష అనంతరం స్వామివారి ఆశీర్వాదాలతో వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తున్నానని గురువారం తిరుపతిలో జరిగిన వారాహి సభలో ఆయన వెల్లడించారు. సెమీకండక్టర్ల ఇండస్ట్రీ ఏర్పాటుకు ముందుకు రావాలి. జపాన్ కంపెనీలకు డిప్యూటీ సీఎం బట్టి పిలుపు. 2030 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ టార్గెట్.
పెద్ద సంఖ్యలో పవర్ కన్వర్టర్లు, సెమీ కండక్టర్లు అవసరమని వెల్లడి. రోహ్మ్, పానాసోనిక్ కంపెనీలను సందర్శించిన డిప్యూటీ సీఎం. రాష్ట్రంలో సెమీకండక్టర్లు పరిశ్రమలకు మంచి అవకాశాలు ఉన్నాయని, ఇండస్ట్రీ ఏర్పాటుకు ముందుకు రావాలని జపాన్ కంపెనీలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆహ్వానించారు. 2030 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. జపాన్ పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం గురువారం క్విటో నగరానికి సమీపంలోని ప్రముఖ సెమీకండక్టర్ల పరిశ్రమ రోహ్మ్ను సందర్శించారు. రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సెమీకండక్టర్ల అవసరం ఉందని, ఈ ఇండస్ట్రీ ఏర్పాటుకు ముందుకు రావాలని రోహ్మ్ యాజమాన్యాన్ని కోరారు. ఈ సందర్భంగా రోహ్మ్ సంస్థ ప్రెసిడెంట్ ఈనో కంపెనీ ఉన్నతాధికారులు తకహాసి అండ్ కాత్సునో తనాకా, తకాషి తదితరులు వర్చువల్ రియాలిటీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న సెమీకండక్టర్ల పరిశ్రమలను, అక్కడి ఉత్పత్తి ప్రక్రియలను డిప్యూటీ సీఎం వివరించారు అంటూ ఒక వార్తని ఇక్కడ చూడొచ్చు. మూసీ సుందరీకరణతో పేదలకు నష్టం చేయం, అందరి సలహాలు సూచనలు తీసుకుంటామంటున్న మంత్రి శ్రీధర్ బాబు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను 20 సంఘాల రిప్రజెంటేషన్. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుతో పేదలు నష్టపోకుండా చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. అందరి సూచనలు సలహాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. గురువారం ఎంసీఆర్హెచ్ ఆర్డీలో శ్రీధర్ బాబు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను 20కి పైగా స్వచ్ఛంద సంస్థలు కలిసి వినతి పత్రాలు ఇచ్చాయి. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు వారితో మాట్లాడుతూ ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించొద్దని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని చెప్పారు. మూసీ నదిలో ఇండ్లు కట్టుకున్న వారికి పునరావాసం కల్పిస్తామని, ఎవరిని రోడ్డు మీద వదిలే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు అంటూ ఒక వార్తని ఇక్కడ మనం చూడొచ్చు. హైదరాబాద్లో మారియట్ ఇంటర్నేషనల్ జీసీసీ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ ప్రతినిధుల భేటీ. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ హోటల్స్ పెట్టాలని కోరిన మంత్రి. మరో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ హైదరాబాద్లో ఏర్పాటు కాబోతుంది. అమెరికాకు చెందిన మారియట్ ఇంటర్నేషనల్ ఇక్కడ జేసీని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. హోటల్స్ రంగంలో ఇదే తొలి జీసీసీ కావడం విశేషం. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ ప్రతినిధులు గురువారం సచివాలయంలో సమావేశం అయ్యారు అంటూ ఒక వార్తని ఇక్కడ చూడొచ్చు. ఓకే, మేం రోడ్డెక్కే పరిస్థితి కల్పించారు. 9న నల్ల జెండాలతో నిరసన మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తానంటూ మాట ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ విషయాన్ని మరుగున పెడుతున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. సీఎం మాట తప్పడం వల్లే తాము రోడ్డెక్కే పరిస్థితిని కల్పించారన్నారు. ఈ నెల 9న కలెక్టరేట్ల ఎదుట నల్ల జెండాలతో నిరసన తెలుపుతామని చెప్పారు. వర్గీకరణపై సుప్రీం తీర్పును అమలు చేస్తానన్న సీఎం ఇప్పుడు దాటవేయడానికి కారణం మాల ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకురావడమే అన్నారు. భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద బతుకమ్మ వేడుక. పర్మిషన్ ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు ఆదేశం. ఓల్డ్ సిటీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ వద్ద 100 మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఏసీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆలయం వద్ద బతుకమ్మ వేడుకలను నిరాకరించడాన్ని సవాలు చేస్తూ బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు పి శిల్పారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని గురువారం విచారించిన జస్టిస్ బి విజయన్సేన్ రెడ్డి 100 మంది మహిళలతో బతుకమ్మ వేడుక నిర్వహించుకోవడానికి అనుమతించాలని పోలీసులను ఆదేశించారు. ఇందులో డీజే సౌండ్ సిస్టమ్ను వినియోగించరాదన్నారు. కాగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద శుక్రవారం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి తెలిపారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో బతుకమ్మ సంబరాలు పోస్టర్ను ఆవిష్కరించారు. ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయ సేకరణ. 3 రోజుల్లో 1000 ఒపీనియన్లు.
ఎస్సీ వర్గీకరణ అమలుపై క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. తమ అభిప్రాయాలు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా వెల్లడించాలని ప్రభుత్వం ప్రకటించడంతో దళిత సంఘాల మేధావుల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది అంటూ ఒక వార్తనైతే మనం ఇక్కడ చూడొచ్చు. ఎమ్మెల్యేల అనర్హత కేసు, సింగిల్ బెంచ్ తీర్పు రద్దుకు హైకోర్టు నిరాకరణ. అసెంబ్లీ సెక్రటరీ అప్పీల్పై విచారణ 24కు వాయిదా. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుకు సంబంధించిన అనర్హత పిటిషన్పై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేయడానికి హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. నెల రోజుల్లో అనర్హత పిటిషన్పై ఎలాంటి నిర్ణయం తీసుకోకుంటే సుమోటోగా తామే విచారిస్తామని సింగిల్ బెంచ్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ డివిజన్ బెంచ్లో అసెంబ్లీ సెక్రటరీ వి నరసింహాచార్యులు అప్పీల్ దాఖలు చేశారు. దీన్ని చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన బెంచ్ గురువారం విచారించింది. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదిస్తూ తమ అప్పీల్పై విచారణ పూర్తయ్యేదాకా సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలిపివేయాలని కోరారు అంటూ ఒక వార్తనైతే ఇక్కడ చూడొచ్చు. నిపుణుల కమిటీ నిర్ణయం తర్వాతే రిజల్ట్స్ ఇచ్చాం. గ్రూప్ 1 నోటిఫికేషన్పై హైకోర్టులో టీజీపీఎస్సీ వాదన. గ్రూప్ 1 వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ ఆమోదించిన తర్వాతే ఫలితాలు విడుదల చేసినట్లు హైకోర్టుకు టీజీపీఎస్సీ వివరించింది. తర్వాత మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయని, ఈ దశలో కోర్టులు జోక్యం చేసుకుంటే అభ్యర్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపింది. గ్రూప్ 1 ప్రాథమిక కీని సవాలు చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని జస్టిస్ పుల్ల కార్తిక్ గురువారం విచారించారు. టీజీపీఎస్సీ తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి, ఎం రామ్గోపాలరావు వాదిస్తూ ప్రీలిమ్స్ కీపై భౌతికంగా 721, ఆన్లైన్ ద్వారా 470 అభ్యంతరాలను స్వీకరించినట్లు కోర్టుకు తెలిపారు. వీటిని నిపుణుల కమిటీ పరిశీలించిందన్నారు. సింగరేణి లాభాల వాటాపై కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఏఐటీయూసీ ప్రెసిడెంట్ వి సీతారామయ్య సింగరేణిలో లాభాల్లో కార్మికులకు వాటా ప్రకటనపై వాస్తవాలు తెలుసుకోకుండా బీఆర్ఎస్ అసంబంధ టీబీజీకేఎస్తో పాటు మరికొన్ని సంఘాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని గుర్తింపు సంఘ ఏఐటీయూసీ ప్రెసిడెంట్ వి సీతారామయ్య అన్నారు అంటూ ఒక వార్తని ఇక్కడ మనం చూడొచ్చు. ఫారెస్ట్ పట్టాలకు క్రాఫ్ట్ లోను ఇయ్యాలనే, ధరణిలో ఎక్కితేనే ఇస్తామంటున్న ఆఫీసర్లు, పెట్టుబడులకు ఇబ్బందులు పడుతున్న గిరిజనులు, సర్కార్ పట్టాలిచ్చినా ఫలితం లేదని ఆవేదన. ఫారెస్ట్ భూముల్లో పోడు వ్యవసాయం చేసుకునే గిరిజన రైతులకు గత ప్రభుత్వం ఆర్ఓఎఫ్ఆర్ యాక్ట్ క్రింద పట్టా ఇచ్చింది. ధరణిలో ఎక్కించకపోవడంతో, బ్యాంకుల్లో క్రాఫ్ట్ లోన్ ఇవ్వకపోవడంతో ఆందోళన చేస్తున్నారు. ఫారెస్ట్ పట్టాలు వివరాలు ధరణి పోస్టల్లో నమోదైతేనే ఇస్తామని బ్యాంకర్లు చెబుతున్నారు. దీంతో పంట పెట్టుబడులకు పైసలు లేక వడ్డీలకు తెచ్చుకుంటున్నారు. మరోవైపు ఆ భూములను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎప్పుడైనా స్వాధీనం చేసుకోవచ్చనే ప్రచారం జరుగుతుండడంతో తమకు దక్కవేయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటూ ఒక వార్తనైతే ఇక్కడ చూడొచ్చు. బాసరాలో దేవి నవరాత్రి ఉత్సవాలు షురు. తొలి రోజు శైలపుత్రి రూపంలో అమ్మవారు. బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో గురువారం శారదీయ శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక మండపంలో మహారుద్రాభిషేక పూజలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ జరిగాయి. రాష్ట్రం నుండే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బైన్సా ఏఎస్సీ అవినాష్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు కొనసాగించారు. అతివలకు అండగా ఇందిరా మహిళా శక్తి. 63 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు. చిన్న చిన్న వ్యాపారులకు లోన్లు మంజూరు చేస్తున్న ప్రభుత్వం.
స్వయం ఉపాధి యూనిట్ల మంజూరుకు 18,000 కోట్లు కేటాయింపు. ఇప్పటికే 50% యూనిట్లకు రుణాలు. పైలట్ లేకుండానే విమాన ప్రయాణం. ప్రపంచంలోనే తొలి ఏఐ ప్లేన్ తయారు చేసిన బ్రెజిల్, కెనడా కంపెనీలు. డ్రైవర్లెస్ కార్లలాగే పైలట్లెస్ విమానాలు కూడా భవిష్యత్తులో అందుబాటులోకి రానున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సాయంతో ప్రపంచంలోనే తొలి ఏఐ ప్యాసింజర్ ప్లేన్ను తయారు చేసేందుకు 2 ప్రముఖ కంపెనీలు జతకట్టాయి. బ్రెజిల్కు చెందిన ఏరోస్పేస్ కంపెనీ ఎంబ్రాయర్, కెనడాకు చెందిన బాంబార్డియర్ కంపెనీ కలిసి పైలట్ రహిత విమానాన్ని అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించాయి అంటూ ఒక వార్తని ఇక్కడ చూడొచ్చు. బీరూట్పై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం. 6 హిజ్బుల్లా ఫైటర్ల మృతి, 11 మందికి గాయాలు. 3 నెలల క్రిందే గాజా అప్రకటిత ప్రధాని ముస్తాహాను మట్టుపెట్టాం అంటున్న ఇజ్రాయెల్. హమాస్ టాప్ కమాండర్లు సిరాజ్ ఓదెహ్లను హతమార్చామని వెల్లడి. గాజా, లెబనాన్, సిరియాపై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపిస్తున్నది. హమాస్, హిజ్బుల్లా టాప్ లీడర్లు, కమాండర్లే లక్ష్యంగా దాడులు ముమ్మరం చేసింది. ఏ కొద్ది అవకాశం ఇచ్చినా హమాస్, హిజ్బుల్లా ఫైటర్లు కోలుకుంటారనే ఆలోచనతో మిసైల్స్ ప్రయోగిస్తున్నది. గురువారం తెల్లవారుజామున కూడా లెబనాన్పై క్షిపణులతో విరుచుకుపడింది. సెంట్రల్ బీరూట్ బచౌరా జిల్లాలోని ఓ అపార్ట్మెంట్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ఘటనలో 7 హిజ్బుల్లా ఫైటర్లు చనిపోయారు, 11 మంది గాయపడ్డారు అంటూ ఒక వార్తని ఇక్కడ మనం చూడొచ్చు. ప్రతి నెల చివరికల్లా పెన్షన్ ఇవ్వండి, బ్యాంకులకు కేంద్రం ఆదేశం. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షన్లు ఆలస్యంగా జమ చేస్తున్న బ్యాంకులపై కేంద్ర ఆర్థిక శాఖ సీరియస్ అయ్యింది. మంత్లీ పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్ను ఖచ్చితంగా ప్రతి నెల చివరి 10 దినంలోపు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. మార్చ్, ఏప్రిల్ నెలల్లో మాత్రం మొదటి పని రోజులనే చెల్లింపులు చేయాలని స్పష్టం చేసింది. పెన్షన్ డబ్బులు ఆలస్యంగా తమ ఖాతాల్లో జమ అవుతున్నాయని పెన్షనర్లు ఇటీవల ఆందోళనకు దిగారు. ఆర్థిక ఇబ్బందులతో ఒత్తిడికి గురవుతున్నామని కేంద్ర ఆర్థిక శాఖకు ఫిర్యాదులు చేశారు అంటూ ఒక వార్తని ఇక్కడ మనం చూడొచ్చు. జైళ్లలో కుల వివక్షను సహించం, సుప్రీం. జైళ్లలో కుల వివక్షణ సహించమని సుప్రీంకోర్టు తెలిపింది. కుల ఆధారంగా ఖైదీలకు బ్యారక్లు కేటాయించడం, పనులు అప్పగించడం సరికాదని పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో జైళ్లలో ఖైదీలు కులం ఆధారంగా పని విభజన ఉంటుందని దాఖలైన పిటిషన్పై చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలో బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. అగ్రకుల ఖైదీలకు వంట పని అప్పగించి, అట్టడుగు వర్గాల ఖైదీలకు క్లీనింగ్, స్వీపింగ్ పనులు అప్పగించడం రాజ్యాంగ విరుద్ధం. జైలు రిజిస్టర్లో కులం అనే కాలంను తొలగించాలి అని కోర్టు ఆదేశించింది. ఈషా ఫౌండేషన్పై దర్యాప్తును ఆపండి. మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టేటస్ రిపోర్ట్ తమకే అందచేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశం.